सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। చుట్టమా మోజు పడితే విడువలేని మోహమా ఏ హార్ట్ అయినా హైజాక్ కాదా ఈ ప్రేమనే మాయలో ఓ ప్రేమ ఓ ప్రేమ ఏంటో ఈ ప్రేమ ప్రేమ ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఎక్స్పోజ్ అవుతుంటుంది. కొందరు టైంపాస్కి లవ్ చేస్తే మరికొందరు సిన్సియర్గా లవ్ చేస్తారు. కొందరికి ఎంజాయ్ చేయడమే టార్గెట్ అయితే మరికొందరికి ప్రేమను ఆస్వాదించడమే టార్గెట్. ఏదేమైనా ప్రేమించడం లేదా ప్రేమించబడడం జీవితంలో మరువలేని ఒక గొప్ప మధురానుభూతి. ఏంద్రా బాబు, ప్లీజ్ నా కార్ స్టార్ట్ అవ్వట్లేదు, జూబ్లీస్ వెళ్ళాలి, తెప్పిస్తారా? నేను అక్కడికి వెళ్తున్నాను. ఎక్కండి. థ్యాంక్ యూ. ఐఎమ్ సంజయ్. యువర్ గుడ్ నేమ్? పవన్. నైస్. జాబ్ హోల్డరా? విప్రోలో. మీరు? ఉన్న యూఎస్ నుండి వెకేషన్ కోసం వచ్చాను. 5 years నుంచి అక్కడే జాబ్ చేస్తాను భయ్యా. ఎనీ హ్యాబిట్స్? లేదండి. స్మోకింగ్, డ్రింకింగ్, అట్లీస్ట్ గర్ల్స్? ఓ సారీ. మీరేమనుకోనంటే మీరు ఈ కాలంలో ఉండవలసినట్టు కాదు భయ్యా, మరీ గౌతమ్ బుద్ధులా. ఏంటండి వీడేంటి ఎక్స్ట్రా చేస్తాను అనుకుంటారా? మనం బేసిక్ అంతే భయ్యా. పోనీ ఏమైనా లవ్ చేస్తారా భయ్యా? ఓ చేశారా? ఎంతమంది భయ్యా? ఒక అమ్మాయినే. జీవితంలో నిజమైన ప్రేమ ఒకసారి పుడుతుంది, ఒక అమ్మాయి మీద పుడుతుంది. మరి నాకేంటి భయ్యా, ఏ అమ్మాయిని చూసినా ఆ అమ్మాయి మీదే వెంటనే ప్రేమ పుడుతుంది. ఓ నిజమైన ప్రేమ. ఓకే. మొదటిసారి అమ్మాయిని ఎక్కడ చూస్తారు భయ్యా? ఏంటి భయ్యా బైక్ ఎక్కడ స్టాప్ చేశారు? ఇక్కడే చూశాను.
చూస్తుంటే నా ఎదలో కన్నులే తిలకించిందే మెరుపై మెరిసెనే మధుమోమే నా మనసే తడిసెనే తొలి చూపుల్లో ఏమైనాదో ఏమో ఏంటో నువ్వు చూస్తుంటే నాకే ఏంటో ఏమైనాదో ఏమో ఏంటో నువ్వు చూస్తుంటే నాకే ఏంటో నీ వశమై నిన్ను వలచా నేనే ఇప్పుడు భూమిలో ధృవతారై పసిడి కాంతుల్లో కులికే కులుకుల్లో హోయలొలికే సుకుమారివే No, నేను అవుట్ అవ్వలేదు. No. చెప్పానా నేను అవుట్ అవ్వలేదని? హే రండి చాక్లెట్స్ ఇస్తాను. ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, ఇది నీకు, మరి ఇది అది నాకు. పిల్ల ఇదిగో నిన్నే. నా కాంటాక్ట్ నంబర్ 9999299992. వినపడిందా? వినపడే ఉంటుందిలే. నా మీద ఇంట్రెస్ట్ ఉంటే మిస్ కాల్ ఇవ్వచ్చు, లేదా టెక్స్ట్ చేయొచ్చు. ఏ హార్ట్ అయినా హైజాక్ కాదా ఈ ప్రేమనే మాయలో. అలా అమ్మాయికి నేను నంబర్ ఇచ్చాను. రెస్పాన్స్ కోసం వెయిట్ చేశాను. మళ్ళీ అమ్మాయి ఎప్పుడు కనబడుతుందా అని యాంగ్జైటీగా ఎదురు చూశాను. కానీ అమ్మాయి కనిపించలేదు. రారా ఇక్కడ. సార్ ఓము సార్, ఈరోజు ఎలాగైనా కాసుల వర్షం కురిపించాలరా. ఏంది కురిపించేది? నేను డ్యూటీలో జాయిన్ అయిన మొదటి రోజు నుంచి చెప్తానే ఉన్నారు కాసుల వర్షం కురిపిస్తానని. మీరు కురిపించింది లేదు, నా చెయ్యి తడిసింది లేదు. అబ్బా ఈ రోజు చూడరా ఎలా విజృంభిస్తానని. కనిపించలేదంటే అమ్మాయి ఇప్పటికీ కనిపించలేదా? ఇప్పటికే కాదు, ఎప్పటికీ కనిపించదేమో అనుకున్నాను. కానీ ఒక నెల రోజుల తర్వాత రోజు నా మొబైల్ మిస్డ్ కాల్స్ రావడం మొదలైంది. స్టాప్ 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 ఆగండి ఆగండి. జంక్షన్ జామ్ అయి ఫిలిమెంట్లు రాలిపోయారా. అబ్బా ఏయ్, నా గురించి తెలీదా? డి కృష్ణ అంటే డేంజర్ కృష్ణ. తెలీదు. ఎవరో నెత్తి మీద క్యాప్ పెట్టుకుని నా మాత్రం తెలీదా? వేసేసాడు. ఏంద్రా వేసేసేది? సరే కానీ తప్పకుండా సార్ వెళ్ళాలి. నన్ను వదిలి నువ్వు పోలేవులే, అది నిజములే. అబ్బా ఎందుకు పోలేను సార్? ఎందుకా? ఆర్సీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ చెకప్ అన్నీ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఎక్కడా చూపించు. బైక్ ఎక్కండి సార్, వెళ్దాం. ఎక్కడికి? మా ఇంటికి సార్. ఎందుకో అడవిలో మర్చిపోయాను సార్. రండి 5,000 చలన్ రాస్తాను, కట్టు. లేవు సార్. 4,000. లేవు సార్. 3,000. లేవు సార్. 2,000. 500. లేవు సార్. పోనీ 100 ఉందా? లేవు సార్. మంచోడు దొరికారు. ఎక్కడ దొరుకుతారా వీళ్ళు? ఆ పోనీ ఆ పెద్ద మనిషి దగ్గర తీసుకురా పో. మంచి కాదు సార్, మంచి మనిషి. ఇందాక బాగున్నాడు, సడన్ గా ఏమైందిరా? నాకు పిచ్చా, నీకు పిచ్చా.
మీ తాతకి ఇచ్చి చంపిల్లాగా చేస్తాను. అంకుల్ అంకుల్ మామూలు పిక్చర్ కాదు సార్. ఇప్పుడు చూడండి మీ దగ్గరకు వచ్చి కొరికేస్తాను. జాగ్రత్త జాగ్రత్త. అబ్బా ఎరా నిన్ను కొరకలేదని బాధపడుతున్నావా? నిన్ను కాసేపు ఇక్కడ ఉంటే నాకు పిచ్చెక్కిచ్చేటట్లుండవు. క్యాప్ పెట్టుకొని తీసుకో వస్తానే. బాయ్ బాయ్. ఎంతో కొంత ఈరా. అసలే తెలంగాణ కేసీఆర్ సీఎం అయినప్పటి నుండి కలెక్షన్లు బొత్తికి తగ్గిపోయి. సార్ చాలా స్ట్రిక్ట్. ఈరా ఎంతో కొంత ఈరా. అసలే మా ఇంట్లో మా ఆవిడ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను రా. మా ఆవిడ కట్నంతో ఉద్యోగం కొనుక్కున్నాను. ప్లీజ్ ఈరా. సార్ నా దగ్గర 20 రూపీస్ ఉన్నాయి, కావాల్స్తే తీసుకోండి. నేనేమన్నా ముష్టి అడుగుతున్నానేమరా. సర్లే పోలే. పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానా ఏంటో. ఇంకెవరి ముఖము? గేదెలాంటి నా పెళ్ళ మొహమే చూసింటాను. నా కర్మ. పోనీ 20 రూపీస్ అని తీయండమ్మా తీయమ్మా. అమ్మా లక్ష్మి, పోండి. అమ్మా లక్ష్మి కరుణించావమ్మా ఈరోజు. అమ్మయ్య టీ ఖర్చుకన్నా వచ్చింది 20 రూపాయలు. 20 రూపీసేనా? ఆ మాత్రం సంపాదించాలన్నా బ్రెయిన్ ఉండాలమ్మా. బ్రెయిన్ ఉండబట్టే ఇలా ఉన్నారు. ఇదిగో 500. అయితే ఓకే. దీని అమ్మ బతుకు ఎప్పుడు ఇంతే. సార్ 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 క్యారెక్టర్లో బయటకు రండి సార్. అవును నిజంగా దగ్గర డబ్బులు లేదా? ఎందుకుండవు సార్, కార్డులో ఉంటాయి. నాది అదే పరిస్థితి. ఇందాకేదో మిస్ కాల్స్ వచ్చినాయి అన్నా. ఆ అమ్మాయి సార్ నెక్స్ట్ కాల్స్ ఇస్తుంది. తిరిగి కాల్ చేస్తే మాత్రం మాట్లాడదు, సైలెంట్. కానీ నేను మాట్లాడే మాటలు మాత్రం ఎంతసేపు ఓపిక వింటూనే ఉంటుంది సార్. ఓ డిఫరెంట్ క్యారెక్టర్. అవును ఇంతగా మాట్లాడిందా లేదా? మాట్లాడింది. ఏంటి భయ్యా మళ్ళీ ఆపావు? ఓ 2 నెలల తర్వాత ఇక్కడే కలిసాం. హో ప్రేమ, హో హో ప్రేమ, గుండెలోన దాగి ఉన్న మౌనమా. కలుస్తావు అనుకోలేదు, కలవాలనే వచ్చాను. మాటలొచ్చి కలుసుకున్న బంధమా. వలవేసావే నీ మాటలతో, చిక్కుకుపోయా నీ గారడిలో. నీతో గడిపే నా ప్రతి క్షణమే ఉల్లాసంలో విహరించిందే. పెనవేసిన అనుబంధపు ఇరుప్రాయంలో బంధించెను ఆనందమే హృదయపు చెరలో. కలలో ఇలలో నువ్వయ్యావే, నువ్వు లేకుంటే నేనే లేనే. కలలో ఇలలో నువ్వయ్యావే, నువ్వు లేకుంటే నేనే లేనే. నీ వశమై నేను వలచ నేనే ఇప్పుడు. బాగుంది, చాలా స్వీట్గా ఉంది. లెమన్ టీయా? నీ లవ్ స్టోరీ భయ్యా. ఇంకేంటి ఇద్దరు బాగా కలిసిపోయారు. వాట్ నెక్స్ట్? మళ్ళీ అమ్మాయి కనిపించలేదు. కనిపించలేదా? కనిపించకపోతే ఏంటి భయ్యా, ఆ అమ్మాయి కాంటాక్ట్లో ఉంది. ఆ అమ్మాయి హౌస్ అడ్రస్ తెలుసు. ఇంకేం కావాలి? అలానే అనుకున్నాం, కానీ మొబైల్ నెంబరు పనిచేయలేదు.
హౌస్ కూడా లాక్ చేశారు. పక్కింటి వాళ్ళని అడిగితే ఏమో తెలీదు అన్నారు. అదేంటి భయ్యా? రండి వెళ్తూ మాట్లాడుకుందాం. అదేంటో భయ్యా, మనం ప్రేమించిన అమ్మాయి మన కంటికి కనబడకపోయినా, కనీసం అమ్మాయి స్వరం వినబడకపోయినా ప్రాణం ఉన్నా లేనట్లే అనిపిస్తుంది. ఇంతకుముందు లవ్లో ఉన్న వాళ్ళందరినీ ఎగతాళి చేసేవాడిని. పరిస్థితి మన వరకు వస్తేనే తెలిసేది అది ఎలా ఉంటుందో. ఒక్క నెల రోజులు నరకంలా ఉంది. ఏమైంది భయ్యా? పంచర్ అయినట్లుంది. బాస్ ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా పంచర్ షాప్ ఉందా? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ వెళ్ళాం. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇంతగా అమ్మ ఏమైనట్లు? సమ్మర్ వెకేషన్ ఊటీలో వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిందంట. తన మొబైల్ పోయిందంట. నా పేషెన్స్ టెస్ట్ చేద్దామని వేరే నెంబర్ నుంచి కాల్ కూడా చేయలేదంట. ఈ అమ్మాయిలంతా ఇంతే భయ్యా, వాళ్ళు చెప్పే విషయాలు ఏది నమ్మేలా ఉండదు. ఇంతకీ మీరేం చేశారు? నేను ఊరుకుంటానా? మళ్ళీ అమ్మాయి కనపడగానే పిచ్చి పిచ్చిగా తిట్టి పడేశాను. బుద్ధుందా నీకు? ఒక్క కాల్ చేయొచ్చుగా. నిలిచుండాలి పరవశ్యంలో తేలుకుపోదాం పరిధుల్లేని ఆహ్లాదంలో పరవశ్యంలో తేలుకుపోదాం పరిధుల్లేని ఆహ్లాదంలో నీ వశమై నిన్ను వలచా నేనే ఇప్పుడు सर पंचर हो गया सर। మొత్తానికి ఆమెతో బాగానే ఎంజాయ్ చేశారు కదా భయ్యా? ఓ సారీ, నాకు కొంచెం నోడుదోలు ఎక్కువ భయ్యా. నాకు డౌట్, ఈ రోజుల్లో కూడా సిన్సియర్ లవ్ తొక్క తోలు ఇవన్నీ ఉంటాయా? అలా అని మిమ్మల్ని బ్లేమ్ చేయాలని కాదు. ఎన్ని జనరేషన్స్ మారినా దట్స్ నో డెడ్ ఎండ్ ఫర్ దట్ షో. సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు పర్సంటేజ్ తగ్గొచ్చేమో కానీ అట్లీస్ట్ దెర్ విల్ బి సమ్ పీపుల్. అండ్ మోర్ ఓవర్ ఐ బిలీవ్ ఇన్ సైక్లింగ్. దెర్ ఇస్ నో వరల్డ్ వితౌట్ సైక్లింగ్ ప్రాసెస్. గ్రేట్ భయ్యా. మళ్ళీ ఏమైంది? పెట్రోల్ అయిపోయిందేమో. హలో బ్రదర్, ఇక్కడ దగ్గరలో పెట్రోల్ బంక్ ఏనుందా? ఒక్క నిమిషం డార్లింగ్, స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. ఓకే. ఏంటి భయ్యా ఇందాక నుంచి అన్ని అవాంతరాలే? ఒక్కోసారి అంతేనండి. లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి కూర్చున్నా
దరిద్రం మాత్రం మన ఇంటి నుండి వెళ్ళదంట. నాది అలాంటి పరిస్థితి లేండి. ఓ పని చేయండి, బండి ఇక్కడ పెట్టండి, ఆటోలో వెళ్ళి పెట్రోల్ తీసుకొద్దాం. ఇది హైదరాబాద్ అండి. 5 నిమిషాల్లో ఏ పార్టీకి ఆ పార్టీ ఓడబీకి వచ్చినవి ఎర్రగడ్డ సండే మార్కెట్లో చీప్గా అమ్మేస్తారు. ఓ అలా అంటారా? అవును, ఒకసారి బైక్ ఇవ్వండి, నేను తోస్తాను, ఒంట్లో కొవ్వని కరుగుద్ది. సరే రండి. కాదు భయ్యా, దాని నుంచి నీ లవ్ స్టోరీని చూస్తున్నావు. మొదటిసారి ఐ లవ్ యూ ఆమె చెప్పిందా, నువ్వు చెప్పావా? చెప్పనే లేదు. ఎదురు చెప్పుకోలేదు. అదేంటి భయ్యా? అలా జరిగిపోయిందంతే. ఆ అమ్మాయి సైడ్ నుంచి ప్రపోజల్ వస్తే లవ్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనుకున్నాం, కానీ మీ ఇద్దరు లవర్సే. ఎందుకంటే మా ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్స్, ఇంటరాక్షన్స్ అలాంటివి. అయినా ఈరోజు ఈవినింగ్ తనని కలవబోతున్నాను. తను ఏదో చెప్పాలంటుంది. ఒకవేళ తను చెప్పకపోయినా నేనే ఐ లవ్ చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పాలనుకుంటున్నాను. గుడ్, కూల్ అండ్ లవ్లీ లవ్ స్టోరీ. ఆల్ ది బెస్ట్. పవన్, నాకు దగ్గరలో కొంచెం పని ఉంది, ఐ హ్యావ్ టు గో. దిస్ ఈస్ మై విజిటింగ్ కార్డ్ and I will meet you soon. We will have dinner with your partner before I get back to US. Okay? Okay. Then bye. ఏంటి స్పెషల్? సంథింగ్ స్పెషల్. చికెన్. కమ్ ఆన్, స్పీక్ అవుట్ సంథింగ్. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఓ మై గాడ్, రియల్లీ? ఈ క్షణం కోసం నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. అండ్ ఐ వాంట్ టెల్ యూ, ఐ లవ్ యూ సో మచ్. వాట్? మళ్ళీ వినాలనుకుంటా. ఐ లవ్ యూ సో మచ్. పవన్, లవ్ బిట్వీన్ మీ అండ్ యూ? ఇట్స్ నాట్ ఫెయిర్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఫెయిర్. ఆర్ యూ కిడింగ్? అంత అవసరం నాకు లేదు. మరి ఏంటి ఈ రోజు కొత్తగా బిహేవ్ చేస్తున్నావు? నేనా? నువ్వా? 2 years. ఇట్స్ ఆల్మోస్ట్ 2 years. 2 years నుండి నేను లవ్ చేస్తున్నాను. ఇస్ ఇట్ సో? బట్ ఐ డోంట్ నో అండ్ ఐ డోంట్. ఏంటే కామ్గా నన్ను మరీ ఎక్స్ట్రాలు చేస్తున్నావు? మరి ఇన్ని రోజులు నాతో పిచ్చలు విడిగి తిరిగావు, దాన్ని ఏమంటారు? ఫ్రెండ్షిప్, అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్. ఫ్రెండ్షిప్, అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్. నిన్నెప్పుడు నా కళ్ళతో బంధించి ఇలానే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నా కోసమే నువ్వు పుట్టేవేమో అనిపిస్తుంది. నీతో మళ్ళీ మళ్ళీ మాట్లాడాలనిపిస్తుంది. నువ్వు నా పక్కనుంటే ప్రపంచంలో ఉన్న హ్యాపీనెస్ అంతా నా దగ్గరే ఉంటుంది అంటుంటావు. దాన్ని ఫ్రెండ్షిప్ అంటారా? నువ్వు నన్ను ఎప్పుడు కలిసిన హక్స్, కిసెస్, అది కూడా ఫ్రెండ్షిప్ అంటారా? పవన్, ఒక అమ్మాయి అబ్బాయి ఫ్రెండ్షిప్ లో దోస్ ఆర్ కామన్ నవేడేస్. నువ్వు నాతో ఇంటరాక్ట్ అయ్యి ఎక్కువగా ఊహించుకుంటున్నావు, అది నీ తప్పు. ఇప్పుడు నన్ను బ్లేమ్ చేస్తా ఎలా? అవును, నా తప్పే. గుడ్డిగా నమ్మడం, పిచ్చిగా ప్రేమించడం, అమాయకంగా మోసపోవడం. ఇదివరకు అమ్మాయిలు, ఇప్పుడు అబ్బాయిలు. ఏంటి భయ్యా సీరియస్ డిస్కషన్? ప్రేమించడం, నమ్మడం, మోసపోవటం. సంజయ్ హీస్ పవన్, పవన్ హీస్ సంజయ్, మై వుడ్ బి. మా ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందిలే. మరి మీ సంగతి ఏం మాట్లాడేది భయ్యా? కొంపదీసి నువ్వు చెప్పిన లవ్ స్టోరీలో హీరోయిన్ ఈ అమ్మాయి కాదు కదా? ఈ అమ్మాయినా? ఈ అమ్మాయి కాదు భయ్యా. థ్యాంక్ గాడ్. టెన్షన్ పుట్టించావు కదా భయ్యా? మిమ్మల్ని టెన్షన్ పుట్టించాలనే అలా చేశాను. ఈ అమ్మాయి ఆ అమ్మాయి ఫ్రెండ్. అవునా? నమ్మలేకపోతున్నాను. ఈజీ. అవునవును. మరి ఆ అమ్మాయి ఎక్కడ? వచ్చింది, లాడింది కూడా. మరి ఏదో చెబుతానన్నావు, ఆ అమ్మాయి చెప్పిందా నువ్వే చెప్పావా? తానే చెప్పింది, పెళ్లి చేసుకోబోతుందంట. కంగ్రాట్స్ భయ్యా. కానీ నన్ను కాదు భయ్యా, వేరొకరిని. అదేంటి భయ్యా? అయితే మీరు ఇందాక డిస్కషన్ చేస్తుంది దాని గురించే. మా ఇద్దరి మధ్యన ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్పే అంట, లవ్ కాదంట. ఈ అమ్మాయిలను తింటే భయ్యా, ప్రేమించేది ఒకడిని, పెళ్లి చేసుకుని ఇంకొకడిని. కరెక్టే భయ్యా. మరి మీ ఇద్దరు సంగతి ఏంటి? తను నీకు చెప్పలేదా? 3 months బ్యాకే మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయింది. నెక్స్ట్ మంత్ మేము ఇద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. నువ్వు తప్పకుండా రావాలి. ఇందాక నుంచి నుంచోనే మాట్లాడుతున్నాం. రండి అలా క్యాంటీన్కి వెళ్ళి మాట్లాడుకుందాం. మీరు వెళ్ళండి భయ్యా, నా మనసేం బాగాలేదు. పవన్, టేక్ ఇట్ ఈజీ.
ఈజీగా తీసుకోవడానికి ఇది శరీరానికి తగిన గాయం కాదు భయ్య, మనసుకు తగిన గాయం. దీనికి మందులు ఎవరు కనిపెట్టలేదు, మనడానికి ఈ జీవితకాలం సరిపోదు. పవన్, జరిగిన వాటి గురించి మర్చిపోవచ్చుగా. మనుషులు ఇన్నర్ ఫీలింగ్స్తో ఆడుకోవడానికి ఇతరులకు సరదాగానే ఉండొచ్చు, కానీ అది అనిపించేవాడికి తెలుసు అందులో బాధ ఏంటి. మీరు మీ ఫ్రెండ్ని సపోర్ట్ చేయకండి, అలా చేస్తే మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకున్నట్టే. అంతా మీ కళ్ళ ముందే జరిగింది, మీ కళ్ళ చెప్పే అర్హత లేదు. గుడ్ బై. ప్రేమను దిగజార్చకండి, ప్రేమకున్న విలువల్ని కాపాడండి. ఓ ప్రేమ, ఓ ప్రేమ, వానలాగా వచ్చిపోయే చుట్టమా చుట్టమా, మోజు పడితే విడువలేని మోహమా మోహమా, ఏ హార్ట్ అయినా హైజాక్ కాదా ఈ ప్రేమనే మాయలో. ఓ ప్రేమ, ఓ ప్రేమ, ఏంటో ఈ ప్రేమ.